ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. శ్రావ్య గారు మామూలుగా అంటూ ఉంటారు, అరే వాడు చూడరా, వాడు భార్య చెప్పు చేతుల్లో ఉన్నాడు, వాళ్ళ భార్య ఏది చెప్తే అది వింటాడు అనేసి. అది ఒక సెషన్. ఇంకొంతమంది ఉంటారు భార్యలు, అరే నేను చెప్పింది అసలు మా ఆయన వినాడు, వాళ్ళమ్మ ఏది చెప్తే అదే వింటాడు, నన్ను పట్టించుకోడు అని ఒక రకంగా ఉంది. అంటే ఇక్కడ భార్య కుచి అమ్మ కుచి ఎక్కువైపోయింది. వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంటుంది? ఏది తల్లి ఏది చెప్పినా కొడుకు చేస్తాడు, అలా కోడళ్ళు సఫర్ అవుతున్నారు. భార్య ఏది చెప్పినా ఈ భర్త చేయడం వల్ల తల్లి సఫర్ అవుతుంది. చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తానే ఉంటారు, ఎంత వినాలి, ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత సర్ది చెప్పుకోవాలి అనేది ఒకటి ఉంటుందండి. ఇంకనండి ఈ అమ్మకూచి అన్న వర్డ్ వాడారు కదా మీరు, అలాంటి మగవాళ్ళండి కొంచెం పేషెన్స్ చూపిస్తే భార్య కూచి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కొంచెం పేషెన్స్ చూపించాలండి, ఎందుకంటే మదర్కి అంత సరెండర్ అయిన మెన్ కొంచెం ఓపిక్గా ఆ మదరింగ్ లాగానే మనం కూడా చూపిస్తే మోర్ అంటే ఎక్కువ ఛాన్స్ ఉందండి. అలాంటి వాళ్ళు భార్య మాట ఎక్కువ వినే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టేక్ టైం, కొంత టైం అయితే పడుతుంది, కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది. ఈ భార్య మాట వినే భర్తల పరిస్థితి, వాళ్ళమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే అండి, అంటే కొంత స్ట్రగుల్ అయితే ఉంటుందండి. ఎలా అంటే మగవాళ్ళు నలిగిపోతూ ఉంటారు ఈ విషయాల్లో. ఎవరి మాట వినాలి, ఇద్దరి మధ్య నలిగిపోవడం, అదే మదర్ ఒక పక్క, వైఫ్ ఒక పక్క, ఇద్దరు పాయింట్స్ జెన్యూన్ అవుతాయి ఒక్కొక్కసారి. అమ్మ పాయింట్ కరెక్టే, వైఫ్ పాయింట్ కరెక్టే. అలాంటప్పుడు స్టాండ్ తీసుకోలేరు, ఎవరి వైపు వెళ్ళలేరు. సో అలాంటప్పుడు ఎక్కువ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది ఎవరికి, వైఫ్కి, మదర్కి. నన్ను అడిగితే అంటే ఎవరో ఒకవైపు తిరిగిపోవడం బెటర్. ఈ మిగిలిన వాళ్ళకి అట్లీస్ట్ మెంటల్ ప్రిపరేషన్ వస్తుంది. ఓకే అటు వెళ్ళిపోయావా, అటు వెళ్ళిపో అంటే ఓకే సరే వైఫ్ మాట వింటాడు కదా, లేకపోతే సరే ఆ అమ్మ మాట వింటాడు కదా ఇతను, అది బెటర్ అనిపిస్తుంది అండి నాకు. అంటే ఇన్ మై ఒపీనియన్ ఎవరో ఒకరి సైడ్ తీసుకోవడం, అండ్ అది జెన్యూనా కాదో కూడా చూసుకోవాలి. సో దీనివల్ల ఇంట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ చీటికి మాటికి గొడవలు వీటి వల్లే అవుతాయి. అవునండి, అవును. సో ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ లోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ గానే ఉంటారు కదా. ఇంకా ఈ పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పిల్లలు పెరిగితే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లల ముందు అదే అండి, పిల్లల ముందు ఏం జరిగినా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఎస్పెషల్లీ నానమ్మకి అమ్మకి, అంటే పిల్లలకి నానమ్మ అవుతారు కదా, ఎప్పుడైతే నానమ్మ అమ్మకి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎగైన్ అండి ఆ పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద ఒక లాంటి అపోహలు వస్తాయి. ఒక పెళ్ళి అయితే ఇలా ఉంటుందా, అత్తలు ఇలా ఉంటారా, ఆడపిల్లలకైతే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారండి. ఒక పెళ్ళి చేసుకుంటే అత్తలు ఇలా ఉంటారు, లేకపోతే ఈ గొడవలు ఉంటాయి. చిన్నప్పటి నుండి దానికి అలవాటు పడిపోయో, లేకపోతే ఒక మెంటల్ ప్రిపరేషన్ వల్ల సేమ్ అండి అన్అవేర్నెస్తో అలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. సేమ్ అలాంటి అత్తయ్య రావడం, లేకపోతే సేమ్ వీళ్ళ ఫాదర్ లాగానే ఒక మమ్మ బాయ్ రావడం, బికాజ్ వాళ్ళు అలాంటిదే చూశారు. అలాంటి కండిషనే ఇంట్లో ఫాదర్ అమ్మ మాట వినడం వలన వీళ్ళకి వచ్చే అమ్మాయిలు అయితే మా నాన్న కూడా ఇలానే కదా, దట్ వాజ్ నార్మల్ ఫర్ హర్. ఆమెకి అది నార్మల్, మమ్మ బాయ్ అనేది ఆమెకి నార్మల్. సో ఆమె అన్నోయింగ్లీ మా ఇంట్లో కూడా ఇలానే కదా ఉంటుంది అనేది ఆమెకి నార్మలైజ్ అయిపోతుంది. రేపు పొద్దున ఎవరో ఒక అబ్బాయిని కలుస్తుంది, ఆ అబ్బాయి మమ్మ బాయ్ అనుకోండి, ఆ అమ్మాయికి అది అప్పుడు ప్రాబ్లం అనిపించదు. ఎందుకు, ఇంట్లో నాన్న కూడా మమ్మ బాయ్, దట్ వాజ్ నార్మల్ ఫర్ హర్. ఆమెకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, పెళ్ళయ్యి ముందుకెళ్ళి ఆమె ఇన్వాల్వ్మెంట్, ఎవరైతే అత్త ఉంటారో అత్త ఇన్వాల్వ్మెంట్ అవుతున్నప్పుడు అప్పుడు తనకి అర్థం అవుతుంది ఇదంతా కూడా. నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం కూడా పేరెంట్స్ ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మేలేమో భార్యాభర్తల మధ్య. అవునండి, ఎందుకు ఇటు ఒక్కొక్కసారి పెళ్ళైన తర్వాత ఈ మదర్ అమ్మాయి వాళ్ళ మదర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి. అవునండి, ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ ఆ మగ సైడే అవ్వట్లేదండి, ఆ ఇన్వాల్వ్మెంట్ ఆడపిల్లల సైడ్ కూడా అవుతుంటది. కొన్నిసార్లు ఎలా ఉంటే పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నట్టు కూడా జరిగిపోతుందండి. అంటే ఎంత బాగా ఆ అమ్మాయి కండిషన్ చేసి పెంచుతారు అని అంటే ఆమె పెయిన్ పాయింట్స్ పేరెంట్స్కి తెలుస్తాయి. ఆమెకి ఏం మాట్లాడితే ట్రిగ్గర్ అవుతుందో ఆమెకి తెలుస్తుంది. ఆ మదర్ ఏంటి సింపుల్గా ఆమె పెయిన్ పాయింట్ కానీ ట్రిగ్గర్ పాయింట్ కానీ మాట్లాడుతుందండి.
అయిపోయిందండి. ఈ అమ్మాయి ఇంకా డిస్టర్బ్ అయిపోతది. ట్రిగ్గర్ అయిపోతది. ఎళ్లి గొడవలు పెట్టుకుంటది. ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయండి. వీళ్ళకి ఏమన్నా అంటే మీరు సైకాలజిస్ట్‌గా వీళ్ళకు ఏమైనా కౌన్సెలింగ్ ద్వారా కూడా వీళ్ళని ఏమన్నా ట్రీట్ చేయొచ్చా? అంటే ఎవరండి? అంటే ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఓవర్‌గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారో, అబ్బాయి మదర్ కానీ, అమ్మాయి మదర్ కానీ, బట్ ఎవరు రారు. ఎప్పుడు కూడా నాకు ఇది అని చెప్పి ఇలాంటి మెంటల్ మైండ్ సెట్‌కి సంబంధించి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఎవరు ముందుకు రారు కదా! అవునండి. అవును. అప్పుడు ఎవరు సఫర్ అయ్యే వాళ్ళే రావాలి. అంటే ఇప్పుడు మనం ఒకరి మాట వినేస్తున్నాము. లేదు మన ఎమోషన్స్ ఇంకొకరు ట్రిగ్గర్ చేస్తే ఇంత ఈజీయా? నా ఎమోషన్స్‌ని కదపడం ఇంత ఈజీయా? అనేది ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే యెస్. ఉంది గదా! ఖచ్చితంగా. అవును. హ్మ్. నువ్వు ఒకరి మాట విని మ్యానిపులేట్ అయిపోతున్నావనంటే ఎవరు యెస్. వీక్‌గా ఉన్నట్టండి? అవును. వాళ్ళే వీక్‌గా ఉన్నట్టు గదా! అవును. సో, ఇలాంటి వాళ్ళేంటంటే అండి దీన్ని వీక్ బౌండరీస్ అంటారండి. అంటే ఏంటి? నో చెప్పడం నేర్చుకోవాలండి. యెస్. హ్మ్. ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి? నీ మ్యారేజ్ లైఫ్‌లో పేరెంట్స్ ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి? ఎంత రైట్. ఇన్వాల్వ్ అవ్వకూడదు? నీకు కొన్ని పెయిన్ పాయింట్స్ ఉంటాయి. అవి మీ మదర్‌కో, మీ ఫాదర్‌కో తెలుస్తాయి. క్లియర్‌గా చెప్పండి. ఇవి నా పెయిన్ పాయింట్స్. మీరు వీటిని ట్రిగ్గర్ చేసినంత మాత్రాన అక్కడ ఏం మారదు. అక్కడ సిట్యుయేషన్ ఏమి మారదు. ఇది నా చేతుల్లో లేనిది. ఇన్‌స్టెడ్ నాకేదైనా సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి. యెస్. ఎత్తి పొడిచే బదులు నాకు సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి. మీరివాళ మీరిప్పుడు నన్ను ట్రిగ్గర్ చేసినంత మాత్రాన, నేను ట్రిగ్గర్ అయినంత మాత్రాన అక్కడ ఏం జరగదు, ఏం మారదు. ఎందుకంటే దాని కంట్రోల్‌లో లేని మన కంట్రోల్‌లో లేని వాటి కోసం లేదు. యెస్. ఆలోచించకూడదండి. అవును. మన కంట్రోల్‌లో లేని వాటి రైట్. కోసం. ఏవి మన కంట్రోల్‌లో ఉంటాయో దానికోసం ఆలోచించుకుంటే హ్మ్. ఎమోషనల్లీ చాలా మెంటల్లీ పీస్‌గా ఉంటాం. కరెక్ట్ శ్రావ్య గారు. ఏదంటే అతివృష్టి, అనావృష్టి అంటూ ఉంటారు చూడండి. కొంత పేరెంట్స్ ఏమో అసలు ఏవి పట్టించుకోరు. దానివల్ల సఫర్ అయ్యే పిల్లలు ఉంటారు. కొందరేమో వీళ్ళ పాత్రనే ఎక్కువ అవును. ఉంటుంది. అవును. దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ అవునండి. ఉంటుంది. 2 చాలా ఇబ్బంది పెట్టే ఇన్సిడెంట్సే యెస్. అండి. 2 గూడాను. ఇప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ లేని పేరెంట్స్ ఉంటారండి. ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. అవసరమైన దగ్గర నిలబడాలి. రైట్. ప్రెగ్నెన్సీ టైంలో గానీ చూసానండి అట్లాంటి కేసెస్. ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ హెల్ప్ లేకపోవడం గానీ, ఆమెకు అవసరమైనప్పుడు మన ఆడవాళ్ళకి చాలా యెస్. ఉంటాయి గదండీ! ఖచ్చితంగా. ఆ టైంలో హెల్ప్ లేకపోవడం, హెల్ప్‌లెస్‌గా ఉండడం. అది ప్రాబ్లమే. ఓవర్‌గా ఇన్వాల్వ్‌మెంట్ కూడాను ప్రాబ్లమేనండి. ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ గొడవలొస్తాయి. యెస్. కంట్రోల్ చేయడానికి చూస్తారు ప్రతి దాంట్లో. మీరు ఇలా చేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా! అని. మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్ బౌండరీస్ ఉంటాయో, స్ట్రాంగ్ బౌండరీస్ ఉంటే ఏంటంటే నో చెప్పాలి అండి. నో చెప్పడం ఇన్ ద సెన్స్ మీకు ఇష్టం లేని మాటలు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే మాటలు గూడా. నాకిది ఇబ్బంది పడుతుంది. మీరు మాట్లాడొద్దు. మీరు ఇట్లా మాట్లాడినంత మాత్రాన ఏం మారతది. యెస్. ఇలా ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి. నెక్స్ట్ టైమ్ నుంచి అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో నాకు తెలిసి 90% ఇళ్లలో ఉంటాయేమో శ్రావ్య అవునండి. గారు ఇలాంటి అవును. ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా. శ్రావ్య గారు చెప్పినట్టు ఫస్ట్ నో చెప్పడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఒక నో నో. ద్వారా వస్తదేమో. అవునండి. కరెక్ట్. ట్రూ. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్!